బాబ్, నాదొక ప్రశ్న. సూక్ష్మజీవులు ఎలా పునరుత్పత్తి చెందుతాయి? అవి గుడ్లు పెడతాయా లేక పిల్లల్ని కంటాయా? మంచి ప్రశ్న. సూక్ష్మజీవులు గుడ్లు పెట్టవు, కానీ అవి అలైంగిక పునరుత్పత్తి విధానం ద్వారా పునరుత్పత్తి చెందుతాయి. బాబ్, అలైంగిక పునరుత్పత్తి అంటే ఏంటి? అలైంగిక పునరుత్పత్తి అంటే మగ మరియు ఆడ పునరుత్పత్తి కణములు కలయిక లేకుండానే కొత్త జీవులు జన్మించడం. భలే ఆసక్తికరంగా ఉంది. నాకు కొంచెం క్లుప్తంగా వివరిస్తావా? తప్పకుండా. ఉదాహరణకు హైడ్రాన్ని తీసుకుందాం. హైడ్రా అనేది మంచినీటిలో నివసించే ఒక బహుకణ జీవి. దీని శరీరం మధ్యలో గుల్లాల్లాగా ఉంటుంది మరియు అది శరీరం కిందకున్న ఆధారం ద్వారా మొక్కలకు ఆనుకుని ఉంటుంది. వీటిని టెంటికల్స్ అంటారు. హైడ్రాలో పునరుత్పత్తి మొలకలు లేక పిలకలు ఏర్పడడం వల్ల జరుగుతుంది. మొలకలు ఏర్పడడం అంటే ఏంటి బాబ్? ఈ విధానంలో శరీరం నుంచి చిన్న పిలకలు ఏర్పడి అవి మరో కొత్త జీవులుగా ఏర్పడతాయి. ఉదాహరణకు ఈ విధానంలో కణకుజీవం బయటకు పొంగి వస్తుంది. నెమ్మదిగా పరిమాణంలో పెరిగి పెద్దదవుతుంది. అలా పొంగిన ఆకారాన్ని పిలక లేక మొలక అంటారు. ఆ మొలకకు టెంటికల్స్ పెరిగి మరియు అది పరిమాణంలో పెద్దదవుతుంది. అది పెరిగిన తర్వాత తల్లి హెడ్రా నుంచి విడిపోయి కొత్త జీవిగా జీవనం సాగిస్తుంది. చాలా బాగుంది బాబ్.